మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. 26వ కీర్తన 2వ వచనము, నా హృదయమును పరిశోధించుము. ప్రియ దైవజనమా, ఇక్కడ కీర్తనాకారుడు ధైర్యముగా దేవా నా హృదయాన్ని పరిశోధించు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ వాక్య ప్రకారము దేవుడు మన హృదయాలను పరిశోధిస్తే మన హృదయము దేవునికి ఏ రీతిగా ఉంటే అంగీకారముగా ఉంటుందో ఈ దినం వాక్యపు వెలుగులో ధ్యానించుకుందాము. ప్రియ దైవజనమా, దేవుడు హృదయమును పరిశీలించి పరిశోధించే దేవుడై ఉన్నాడు. ఆయన రాత్రి వేళ మనలను దర్శించి మన హృదయాన్ని పరిశోధిస్తాడని వాక్యము తెలియజేస్తూ ఉంది. అటు రీతిగా దేవుడు మనలను పరిశోధించినప్పుడు మన హృదయము ఆయన దృష్టికి శుద్ధ హృదయముగా కనపడాలి. ఏ అతిక్రమము, ఏ పాపము, ఏ దోషము మనలో ఉండకుండా నిర్దోష హృదయము ఆయనకు కనపడాలి. అట్టి రీతిగా మన జీవితంలో మనము దేవునికి వ్యతిరేకముగా చేసిన వాటినన్నిటినీ హృదయపూర్వకంగా ఒప్పుకొని విడిచిపెట్టి శుద్ధ హృదయము కలుగజేయమని వేడుకొని ఆయన ఎదుట శుద్ధ హృదయలమై మనము కనపడాలి. అంత మాత్రమే కాదు, నిష్కపటమైన హృదయాన్ని దేవుడు మనలో చూడాలని ఆశపడతాడు. ఆయన యందు ఏ కపటము లేదు కనుక ఆయన వెంబడిస్తున్న మన జీవితాల్లో కూడా నిష్కపటమైన హృదయాన్ని మనము కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, జ్ఞాన హృదయాన్ని దేవుడు కలిగి ఉండాలని ఆశపడతా ఉన్నాడు. అవును, అజ్ఞానుల వలె కాక మనము జ్ఞానము కలిగి దేవుని ఎదుట నడుచుకునే వారముగా ఉండాలి. మన దినములు లెక్కించుట మనము నేర్చుకునాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని ఎదుట జ్ఞాన హృదయలమై దేవుని రాజ్య వ్యాప్తికి దేవుడు మనకిచ్చిన కృపావరములు కావచ్చు, తలాంతులు కావచ్చు ఉపయోగించుకొని అనేకులను దేవుని వైపుకు త్రిప్పేవారముగా దేవుని దృష్టికి కనపడాలి. ఇంకా మనం చూసినట్లయితే దేవుడు మనలో యథార్థమైన హృదయాన్ని ఆశిస్తూ ఉన్నాడు. అవును, మన ఇంట బయట మనము యథార్థపరులమై దేవుని దృష్టిలో కనపడాలి. అప్పుడు మనం చేసే ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారముగా ఉంటుంది. మనలను దేవుడు బలపరచడానికి ఇష్టపడతాడు. ఇంకా మనం చూసినట్లయితే దేవుని ఎదుట మనము పవిత్ర హృదయలమై ఉండాలి. ఏ అపవిత్రతకు మనలో చోటు ఉండకూడదు. అవును ప్రియ దైవజనమా, దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన్ను వెంబడిస్తున్న మనలో కూడా అటువంటి పవిత్రతను దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే విరిగి నలిగిన హృదయాన్ని మనము కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనకు సమీపముగా ఉంటాడు. మనం పిలిచిన తోడనే పలుకుతాడు, మనలను అలక్ష్యము చేయడు. ఇంకా మనం ధ్యానించినట్లయితే దేవుని ఎదుట మనము మెత్తని హృదయము కలిగి ఉండాలి. మనలో ఏదైనా దేవునికి విరోధమైనది ఉన్నది అని మన మనస్సాక్షి మనలను గద్దించినప్పుడు వెంటనే మెత్తని మనస్సుతో దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టే వారముగా మనం ఉండాలి. అప్పుడు దేవుని కృప కనికరాలకు మనము పాత్రులమవుతాము. అంత మాత్రమే కాదు, దేవుని ఎదుట దీన హృదయలమై కనపడాలి. అప్పుడు మన జీవితాలలో హెచ్చింపును మనము చూడగలుగుతాము. ఇంకా మనం చూసినట్లయితే కష్టమైన, నష్టమైన, శ్రమైన, బాధ అయిన, వేదన అయినా సణుగు కొనక నిత్యము దేవుని ఎదుట సంతోష హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మనము కనబడినప్పుడు ప్రతి విధమైన బంధకాల నుంచి మనము విడిపించబడతాము. అన్నిటికంటే మిన్నగా చివరగా మనము చూసినట్లయితే స్థిర హృదయలమై దేవుణ్ణి నిత్యము హత్తుకునే వారముగా మనం ఉండాలి. అవును ప్రియ దైవజనమా, అంత్య దినాల్లో ఉన్న మనము పడి లేచే కెరటాల వలె అట్టి చంచలమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండక స్థిర హృదయముతో దేవుణ్ణి వెంబడించే వరముగా మనం ఉండాలి. ఇట్టి హృదయాన్ని దేవుడు మనలో చూచినప్పుడు ఎంతో ఆనందిస్తాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ దైవజనమా, దేవుడు మన హృదయాలను పరిశీలించినప్పుడు ఇట్టి రీతిగా మన హృదయము నూతన పరచబడి ఆయన ఎదుట కనపడాలని
విజ్ఞాపన చేద్దాము. హృదయములను ఎరిగిన దేవుడు, నూతన హృదయముతో మనలను మార్చగలిగిన దేవుడు, ఇట్టి గుణములు కలిగిన హృదయాన్ని మనకు దయచేయమని ఆయన కృపాసనము చెంత వేడుకుందాము. అటు కృపదేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాఘనుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నీవు మా హృదయాలను పరిశీలించి పరిశోధించినప్పుడు ఎటువంటి హృదయము గలవారముగా నీ దృష్టిలో కనపడాలో ఈ దినం మీరు మాకు బయలుపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు. అట్టి రీతిగా నీ ఎదుట శుద్ధ హృదయలమై, నిష్కపటమైన, యథార్థమైన, దీనమైన, పవిత్రమైన, విరిగి నలిగిన హృదయము గలవారమై కనపడడానికి సహాయము దయచేయండి నాయన. ఆత్మీయ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సంతోష హృదయముతో, స్థిర హృదయముతో నిన్ను హత్తుకునే కృపను మాకు అనుగ్రహించండి. జ్ఞాన హృదయమై నిరాకడకు సిద్ధపడే కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: పరిశుద్ధ గ్రంథములో అమోరీయులు ఏ వృక్షములతో పోల్చబడిరి? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్మలను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.